ప్లెజెంట్ ఎంటర్టైనింగ్ సర్ప్రైజ్ దట్ కథ అల్లుకున్న విధానం, కథ వెళ్తున్న విధానం, దాని కథనం చాలా ఎంగేజింగ్గా ఉండడానికి మేమంతా ప్రయత్నించాం. సరికొత్త సీన్స్తో సీన్ ఆర్డర్ కూడా అలాగే వెళ్ళింది, కథను నెరెక్ట్ చేసే విధానం. సో ఈ ఈ ఈ సీజన్కి మేము ఎలాంటి ఆడియన్స్ అయితే వచ్చి సినిమా చూడాలని కోరుకుంటున్నామో వాళ్ళందరూ చాలా హ్యాపీగా సాటిస్ఫై అవుతారని మేమంతా నమ్ముతున్నాం సార్. వెరీ గుడ్. ఓ పక్కనేమో అర్జున్ రెడ్డి ప్రెస్ మీట్ లాగా ఉంది, ఇంకో పక్కనేమో పెద్ద ప్రెస్ మీట్ లాగా ఉంది. ఇది అక్కడమ్మా ఇక్కడబ్బాయి కన్నా ఆ రెండు సినిమాలు టవరింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఈ ప్రెస్ మీట్ మీద బాగా ఉన్నది. చెప్పాను కదా సార్, ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్ మాకు సపోర్ట్ వస్తుంది, ఇది కూడా ఒక డైరెక్షన్. అదే అందుకనే. కాకపోతే ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అన్న దానిలోనే ఏమవుతున్నదంటే రెగ్యులర్గా అందరూ దే ఆర్ ట్రయింగ్ టు ప్రజెంట్ ఏ సాంగ్, ఒక డాన్సు, ఇంకోటి ఇలాగా. బట్ వై యూ డిడ్ నాట్ ట్రై ఫర్ ఏ కంప్లీట్ వే అవుట్ ఫ్రమ్ ఆ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మేట్ కనిపించకుండా ఏదైనా ఒక కొత్త ఐడియాతో వచ్చి ఉంటే బాగుండేదేమో కదా. ఇప్పుడు పెద్ది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రామ్ చరణ్ గారు కూడా ఒక రస్టిక్ లుక్, ఒక అట్మాస్ఫియర్ మార్చేసి యూ కెన్ స్టిల్ డూ ఏ గ్లామరస్ ఫిల్మ్, డాన్స్లు గడ్డ పెట్టి, బట్ ఈ డిడ్ నాట్ డూ దట్. మీకు అనిపించలేదు అలా చెయ్యాలని? డెఫినెట్లీ సార్, మా అందరికీ ఉంటుంది, బట్ దెర్ ఇస్ అ ప్రాసెస్, దెర్ ఇస్ అ జర్నీ టు రీచ్ దేర్. వన్స్ వీ రీచ్ దేర్ డెఫినెట్లీ we will surprise everybody, but this is a process where విత్తనం వేసాం, సో అది మొక్కై మొలిచిన తర్వాత ఆ పండు వస్తుంది కదా. ఇట్ ఇస్ ఆల్వేస్ ఎ టైమ్ అని మేము బిలీవ్ చేస్తాం వాటికి. దిస్ ఇస్ అవర్ బేసిక్ స్టెప్స్ సార్ వీటితో. అండ్ డెఫినెట్లీ మీరు అన్నట్టు కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిం, అవే ఫ్రమ్ ద ట్రాక్ ఫిలిమ్స్, మాకు ఆ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మేము అలాంటి బెటర్ కాంటెంట్తో. అంటే డూ యూ థింక్ దట్ దెర్ ఇస్ ఎ లెసర్ ప్రపోర్షన్ ఫర్ యూ from the audience side? లేదు సార్, you are a superstar already. yes sir. Don't you believe that? వద్దు సార్. what is it are you talking? లేదు సార్, వి లవ్ టెల్లింగ్ స్టోరీస్ సార్. సో ఆ ప్రాసెస్లో ఇది ఒక స్టోరీ సార్. ఇది తక్కువ కాదు, వేరే ఫార్మాట్ ఎక్కువ కాదు, మేము నమ్మిన ఫార్మాట్ ఇది, మేము చెప్దాం అనుకున్న కదా సార్. అంటే బట్ ఇవన్నీ నమ్ముతున్నావు కానీ యు ఆర్ నాట్ బిలీవింగ్ దట్ యు ఆర్ ఎ సూపర్ స్టార్. బాగుంది సార్, వినడానికి బాగుంటాయి సార్ అలాంటివి. అవి వినడానికే బాగుంటాయి సార్, మన పని మనం చేసుకుంటే వెళ్ళాలి సార్, అంతే. సో ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ లవ్. ప్రేక్షకులు పెరగడం, ప్రేక్షకుల ఇంట్రెస్ట్ పెరగడం మన మీద ఈజ్ ఆర్ టార్గెట్, ఈజ్ ఆర్ మా పర్పస్ ఆఫ్ అవర్ జాబ్ అది. వీ వాంటెడ్ టు ఎంటర్టైన్ దెమ్. సో ఈ ప్రాసెస్లో డెఫినెట్లీ ఆడియన్స్ స్ట్రెంత్ పెరుగుతూ వస్తుంది. వాళ్ళు స్ట్రెంత్ ఇస్తున్న కొద్దీ ఇంకొంచెం కథలు, ఇంకొంచెం ఎంటర్టైనింగ్గా, ఇంకొంచెం వెరైటీగా మేము ముందుకు వస్తాం సార్. సెకండ్ ఫిల్మ్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది. ఓకే సార్. అలాంటిదేం మనసులో లేదా? అస్సలు అలాంటి ఫోబియా లేదు సార్. నాకు సెకండ్ ఫిలిం సిండ్రోమ్ చాలా బాగా పనికొస్తుంది సార్. నాకు అన్ని బాగా వర్కౌట్ అయ్యాయి ఇప్పటి వరకు. ఓకే, ద్వితీయ విఘ్నం లేకుండా అన్ని బాగా పనిచేసాయి. ఎందుకంటే ఇక్కడ ఆపం కదా సార్. సో ఆల్ ది వెరీ బెస్ట్. మీరంతా బాగా కష్టపడి పనిచేశారు సార్. సక్సెస్ అవ్వాలి, సూపర్ డూపర్ హిట్ అవ్వాలి సినిమా అని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. థ్యాంక్ యూ. హాయ్ దీపిక. సో ప్రదీప్ అయితే ఫుల్ టు ఎంటర్టైనర్, స్పాంటేనిటీ కానీ అందరినీ నవ్వించడం కానీ కట్టుబడేస్తారు. సో ఆయనతో కలిసి ఎంతవరకు మీరు మ్యాచ్ చేయగలిగారు? అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆల్రెడీ ప్రదీప్ గారు చెప్తున్నారు రాజా రాజా అనే పేరు విన్నామని, రాజాని ఎంతవరకు ప్రేక్షకులు గుర్తుంచుకుంటారు? ఐ థింక్ ఫస్ట్లో మేము వర్క్షాప్ చేస్తున్నప్పుడు వి డిస్కస్డ్ ఎవ్రీథింగ్ అనమాట, సీన్స్ నెక్స్ట్ ఏం చేస్తామో అని. అప్పుడు కొంచెం ఐ గాట్ బెటర్. ఇనీషియల్లీ ఆ నర్వస్నెస్ అంతా ఉంది, బట్ ఎస్ హీస్ అ వెరీ నైస్ ఎంటర్టైనర్. చాలా హ్యాపీ అనిపించింది వర్క్ చేసే టైంలో. వైబ్ కానీ తన నుంచి చాలా పాజిటివ్ వైబ్ వస్తుంది. హీస్ వెరీ సపోర్టివ్. నాకు మంచిగా కంఫర్టబుల్ స్పేస్ క్రియేట్ చేశారు ఆయన. అండ్ కమింగ్ టు రాజాస్ క్యారెక్టర్, ఐ థింక్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండి. షీస్ అ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఒక ప్రాపర్ తెలుగు తమిళ్ పల్లెటూరు అమ్మాయి, విటీనెస్ అంతా చాలా క్యూట్గా పొగరుగా అన్నీ ఉంటుంది. ఐ థింక్ పీపుల్ విల్ ఎంజాయ్ వాచింగ్ హర్. ఐ థింక్ మీరే పెద్దని మిస్ అయినట్టున్నారు. ఐ వాజ్ సిక్, సో యా. ఓకే, అందుకే పోస్టర్లో ఆవిడ ఉండేలా చూసుకున్నా, టికెట్ మీద ఆవిడ ఉన్నారు, మేమంతా కలిసి ఆవిడున్న టికెట్ని పట్టుకున్నా. ప్రదీప్ గారు, మీరు 30 రోజుల్లో ప్రేమించడం ఎలాతో హిట్ కొట్టారు, కమర్షియల్గా కూడా వర్కౌట్ అయింది. వెంటనే ఒక ఫిల్మ్ చేస్తే ఆ వేడిలో బజ్ ఇంకా బాగుండేది. ఇంతవరకు ఇంత గ్యాప్ రావడానికి కారణం ఏంటి? మధ్యలో చాలా స్క్రిప్ట్స్ రిజెక్ట్ చేశారని నేను చాలా విని, దీన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? అండ్ సార్, అంటే ఆ గ్యాప్ రావడం ఇదంతా జరగడం ఐ థింక్ డెస్టినీ ఏమో. ఈ సినిమా ఇలా రావడానికి కోసం ఆ గ్యాప్ వచ్చిందేమో. ఐ థింక్ ఆల్ దట్ వర్క్, ఆల్ దట్ ఎనర్జీస్ మేము ఏదైతే కేటాయించామో ఈ సినిమా కోసం, మేమే కాదు మా యావత్ టీం ఎవరైతే టైం స్పెండ్ చేశారో అంత పేషెన్స్తో
ప్రోడక్ట్ బెటర్మెంట్ కోసం వర్క్ చేసుకుంటూ ముందుకెళ్ళాం, దశల వారీగా వర్క్ చేసుకుంటూ వెళ్ళాం. అండ్ చాలామంది కొత్త వాళ్ళం ఇందులో పనిచేస్తున్నాం. ఈ ప్రాసెస్లో ఎవరికి అంటే అంటే అందరికీ సపోర్ట్ సిస్టమ్ రావాలి, అందరూ ఒక తాటికి రావాలి. సో అలా వచ్చి ఇలాంటి ఓ అద్భుతమైన సినిమా తీయడానికి ఐ థింక్ ఫ్యూ థింగ్స్ టేక్ టైమ్ అండ్ గ్రేట్ థింగ్స్ టేక్ టైమ్. సో మేము చేసిన ఈ థింగ్స్ గ్రేట్ అవ్వడానికి వి టుక్ లిటిల్ టైమ్. నితిన్ ఆర్ భరత్ ఎనీవన్ కెన్ ఆన్సర్. మీరు తెలుగులో నెంబర్ 1 టీఆర్పీ సాధించిన షోస్ చాలా చేశారు. ఇది మీ డెబ్యూ. ఒక ఐ మీన్ టీవీ షోకి దీనికి మీరు ఎక్స్పీరియన్స్ చేసిన డిఫరెన్స్ ఏంటి? అసలు రెండు వేరు వేరు సార్. టీవీ షో ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇక్కడ టీవీ షో ప్రదీప్ గారు ఇస్ ప్రదీప్ గారు, ఎనీ పర్సన్ ఈజ్ ఎ పర్సన్ హిమ్సెల్ఫ్. బట్ ఇక్కడ ఇట్ ఈస్ ఎ క్యారెక్టర్. మనం రాసుకున్న క్యారెక్టర్లోకి ది ఆర్టిస్ట్ షుడ్ కమ్ అండ్ పర్ఫార్మ్, అండ్ ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. రెండు ఫిక్షన్ అండ్ నాన్ ఫిక్షన్. నేను లాస్ట్ టైం కూడా మాట్లాడాను. సో ఫిక్షన్ అండ్ నాన్ ఫిక్షన్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. సో వాట్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఫర్ ద లాస్ట్ 10 years ఆర్ ఫ్యూ ఇయర్స్ ఇస్ నాన్ ఫిక్షన్ సార్. అంటే ఉన్న ఆర్టిస్ట్ని వాళ్ళ స్ట్రెంగ్స్ని తగ్గట్టు మేము ప్లే చేసేవాళ్ళం. హియర్ ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ బాల్ గేమ్. మనం రాసుకున్న క్యారెక్టర్ని అందులో ఒక ఆర్టిస్ట్ వచ్చి పర్ఫామ్ చేయాలి. అండ్ హియర్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ జర్నీ ఆర్ బ్యూటిఫుల్ స్టోరీ వాట్ వీఆర్ ట్రయింగ్ టు సే. సో మేము ఆ కథలో క్యారెక్టర్స్ని చూడాలి. అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారో అలా ఉంటే సరిపోద్ది సార్. ఆల్ వీ హ్యావ్ టు ట్రై. అంటే మేము అక్కడ ట్రై చేసింది ఏంటంటే వాళ్ళ నుండి ఎంటర్టైన్మెంట్ బయటికి తీసుకురావడానికి ట్రై చేసాం. ఇక్కడ మా కథ ద్వారా వీళ్ళందరూ కలిసి మా కథలో పాత్రలై ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేసాం సార్. అది అలాగే మీరు టీవీ క్విట్ చేయాలనుకున్నప్పుడు మీ మైండ్ స్టేట్ ఎలా ఉంది? ఈ క్షణం ఎలా ఉంది? సార్ నేను టీవీ షోలో ఏం క్విట్ చేయలేదు సార్. ఇంకా చేస్తూనే కరెంట్ రన్ అవుతుంది కూడా ఇంకో షో. సో ప్యారలీ చేస్తున్నాం సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రదీప్ గారు సార్, ఐఎమ్ యశ్వంత్ ఫ్రమ్ డైలీ కల్చర్ ఛానల్. Sir? డైలీ కల్చర్ ఛానల్. ఓకే. ఓకే, బాబాయ్ గారు టైటిల్ పెట్టుకుని అబ్బాయి గారితో టికెట్ కొనిపించారు. ఎలా అనిపిస్తుంది ఆర్క్ అనేది? అంటే ప్లాన్ చేశారంతా. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ మూవీ ఇది టైటిల్. సో ఆ టైటిల్ పెట్టుకుని అబ్బాయితో చేయించారు టికెట్. ఎట్లా ఉంది ఆర్క్? అంటే ప్లాన్ చేశారా ముందు ఇదంతా జరుగుతుంది? లేదండి, ఇదేమీ అసలు ఎప్పుడు ప్లాన్ చేసింది కాదు. బికాజ్ ఈ టైటిల్ మేము అనుకున్నదే 2 సంవత్సరాల క్రితం. కథ ఇంకా షూట్ కూడా వెళ్ళక ముందు స్క్రిప్ట్ స్టేజెస్ నుంచి ఈ కథ మాతో ఉంది. అండ్ ఫైనలీ ఇలా చరణ్ గారిని కలుస్తామని అండ్ ఇదంతా జరుగుతుందని మాకు తెలియదు. బట్ సో అంటే ఆయన కలిసి ఈ 3 days ముందు కూడా తెలియదు మేము ఆయన కలుస్తామని. సో ఆయన టైం చూసుకుని ఆయన కలవడానికి వెళ్ళాము. అండ్ ఆయన ఎప్పుడైతే ఆయనకి అప్పటికే ఈ సినిమా గురించి తెలుసు, ఈ టైటిల్ గురించి తెలుసు, ఈ సినిమా ప్రదీప్ సినిమా వస్తుంది అని. సో రాగానే రండి సార్ రండి అని ఆయన సరదాగా ఆట పట్టిస్తూ అన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు టైటిల్ గురించి కూడా ఆయన చాలా బాగా మాట్లాడారు. చాలా మంచి టైటిల్ ఇది, అచ్చ తెలుగు టైటిల్. చాలా రోజులైంది ప్రదీప్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అని తెలుగు పదాలు. ఎస్, ఆయన డెబ్యూ ఫస్ట్ ఫిలిం. సో బాబాయ్ది టైటిల్ భలే వచ్చింది. అండ్ సినిమా స్టోరీ అంతా ఆయన విన్న తర్వాత పర్ఫెక్ట్ కూర్చుందయ్యా ఇది, ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నారు ఆయన. అండ్ అంటే అంత పాజిటివిటీ అంటే డెఫినెట్లీ ఉంటుంది బాబాయ్ గారి టైటిల్ అని. బట్ అన్నిటికంటే ముఖ్యంగా యూనో వాళ్ళ మనసు అంటే ద వే దే ఎంకరేజ్ అండ్ యాక్సెప్ట్. ఐ థింక్ ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ గెస్చర్ ఆయన టైటిల్ గురించి మాట్లాడింది. వి ఆల్ ఫెల్ట్ హ్యాపీ. ఆయనకి నచ్చడం, ఇలా పెట్టుకున్నందుకు, ఈ టైటిల్ ఇలా పెట్టుకున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ ప్రదీప్ అన్నాం. ఆ పదాలు మాకు చాలా ఆనందాన్ని, ధైర్యాన్ని ఇచ్చాయి యాక్చువల్లీ ఆ టైటిల్కి. ప్రదీప్ సార్ నమస్తే. నమస్కారం. ఇది రీసెంట్గా రిలీజ్ అయ్యి పెద్ద గ్లిమ్స్ సెన్సేషనల్ రికార్డ్స్ బదులుకొట్టింది. సో ఇప్పుడిప్పుడే ఆ టైటిల్ని కానీ దాన్ని కానీ రామ్ చరణ్ అనేది కొంచెం బాగా వెళ్తుంది. ఈ టైంలో ప్రదీప్ అని పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనుకున్నారు? లేదు సార్, అది అవుట్ ఆఫ్ లవ్ సార్ నోట్లోంచి వచ్చింది అది. సో మేము ఇలాగే అన్నీ మాట్లాడుకుంటున్నప్పుడు దిస్ ఇస్ పెద్ది ఫర్ ప్రదీప్, ఇది చెంత నేను చేస్తుంది ప్రదీప్ కోసం అని ఆయన అండం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో ఆ వర్డ్నే మేము తీసుకుని వి జస్ట్ మా వాళ్ళు పెట్టారు. నేను అదే కదా పెద్ది ఫర్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సార్. అది మీరు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి ఉన్న వ్యక్తి, ప్లస్ ఛానల్స్లో కానీ దీంట్లో కానీ బాగా పాపులర్. మీరు అడిగినా నేను అడిగినా ఎవరు అడిగినా 100% హీరోలు అందరూ వస్తారు, మనకి సపోర్ట్ చేస్తారు. మన సురేష్ లేదా మన ప్రదీప్ ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉంటారు. దాన్ని ఈ సినిమా ఎంతవరకు న్యాయం చేస్తుంది? అంటే ఓపెనింగ్స్ కోసం మీరు వాళ్ళ స్టార్స్తో వీళ్ళందరితో మీరు చేస్తున్నారా, లేదా సినిమా కంటెంట్ నమ్ముకుని చేస్తున్నారంటే? సినిమా కంటెంట్ని నమ్మేయండి. యాజ్ అ పార్ట్
మేము మా స్టైల్‌లో ప్రమోషన్స్ అన్నీ చేసుకుంటూ వెళ్తున్నాము. కాన్సెప్ట్స్ అన్నీ క్రియేట్ చేసుకుంటున్నాం. సినిమాకి ఎలా కూర్చొని రాసామో మా ప్రతి కాన్సెప్ట్ అలాగే కూర్చొని రాసుకున్నాం. అన్నీ ప్లే అవుట్ చేస్తున్నాము. ఇది అంటే ఎన్ని పరిచయాలున్నా, ఎంతమంది నాకు ఇన్ని ఇయర్స్‌గా తెలిసినా, చాలామంది ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో ఉన్నా కూడా మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. ఆహ్, కొన్ని సందర్భాల్లో కొంతమంది తెలుసుకుని కొంత కొంతమంది తెలుసుకుని మాకు కాల్ చేసి విషెస్ చెప్పడం, ఇలా చెప్పడం. చెప్పాక కూడా మేమంతా ఎప్పుడు అదే అనుకున్నాం. మనకు కాల్ చేశారు కదా, చెప్పారు కదా, ఏదో ఒకటి అడుగుదామని మేము ఎప్పుడు అనుకోలేదు. ఇవన్నీ అంటే మేమన్నాం నథింగ్ వాస్ ప్లాన్డ్. ఇదేది ప్లాన్ చేసి, ప్లాట్ చేసి ఈ సమయంలో తీసుకొద్దాం, ఇలా తీసుకొస్తే ఇలా జరుగుతుంది అని అనుకోలేదు. ఆయన్ని కలవడం, ఆయనకి ఈ విషయాలన్నీ చెప్పడం, ఆయన చాలా బాగా ఎంకరేజ్ చేయడము, నేనేదైనా చేయగలనా ప్రదీప్ ఫర్ దిస్ ఫిలిం అనడం, మా అందరికీ అది ఎనర్జీ సార్. అడిగితే కాదనే